అయితే ఫ్రెండ్స్ మనం ఏం చేద్దామంటే మన వ్యూవర్స్కి హెల్ప్ అయ్యే విధంగా ప్రీవియస్ జీకే క్వశ్చన్స్ అడుగుతాను ఫ్రెండ్స్. సో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. సో ఎటు వెళ్ళకుండా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ టు అడుగు బ్రో ఛానల్. సో స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, 0 అవర్ పార్లమెంట్లో ఏ కంట్రీ ఇంప్లిమెంట్ చేసింది? ఆప్షన్స్ ఇస్తాను. యుఎస్ఏ, యూకే, ఇండియా, ఫ్రాన్స్. యుఎస్ఏ. ఫ్రాన్స్. కాదు, మన ఇండియానే. ఇండియా 0 అవర్ అనేది 1960లో ఇండియన్ పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, నీతి ఆయోగ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది? ఆప్షన్ ఏ బ్యాంకులని రెగ్యులేట్ చేయడమా, ఎకనామిక్ ప్లానింగా, కార్పొరేట్ ఫెడరలిజమా, కండక్ట్ ఎలక్షన్సా? ఎకనామిక్ ప్లానింగ్స్. ఎకనామిక్ ప్లానింగ్. కాదు, కార్పొరేటివ్ ఫెడరలిజం. నీతి ఆయోగ్ రిప్లేస్డ్ ప్లానింగ్ కమిషన్ ప్రమోట్. సో కార్పొరేట్ ఫెడరలిజం అని ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఈజ్ నోన్ యాజ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సోల్ ఆఫ్ ఇండియన్ ఆర్టికల్ 32. వావ్, సూపర్. ఆప్షన్స్ లేకుండా చెప్పినావు. 1 పాయింట్ బ్రో. నెక్స్ట్, విచ్ ప్లానెట్ హ్యాస్ లార్జెస్ట్ వాల్కెనో ఇన్ సోలార్ సిస్టమ్? సోలార్ సిస్టంలో ఏ గ్రహంపై లార్జెస్ట్ వాల్కెనో ఉంది? ఎర్తా, వీనసా, మార్సా, జూపిటరా? మార్స్. ఎర్త్. 2 పాయింట్స్. స్టీఫెన్ బ్రోకి 2 పాయింట్స్. ఎర్త్ కాదు బ్రో, మార్స్. ఎందుకంటే ఒలంపస్ మాన్స్ అని ఒక బిగ్గెస్ట్ వాల్కెనో ఉంది అక్కడ. అది మౌంట్ ఎవరెస్ట్ కంటే 3 times పెద్దదంట. నెక్స్ట్, విచ్ ఇండియన్ రివర్ ఫార్మ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా? సో ఆప్షన్ ఏ నర్మదా, గోదావరి. కాదు, నర్మదానా, గోదావరినా, గంగా, బ్రహ్మపుత్రనా, కృష్ణానా? కరెక్ట్ ఆన్సర్. రామ్ బ్రోకి 1 పాయింట్ వచ్చింది. సో నువ్వు స్టీఫెన్ బ్రోని బీట్ చేయాలని కోరుకుంటున్నా బ్రో. ఖచ్చితంగా చేయాలి. రెండేగా ఉందా? విచ్ ముఘల్ ఎంపరర్ బిల్ట్ పికాక్ థ్రోన్? ఏ ముఘల్ ఎంపరర్ పికాక్ థ్రోన్ని కట్టాడు? చెప్తా, ఆప్షన్ చెప్తా. మొహమ్మద్ షా రంగీలా. కాదు. అక్బరా, జహాంగీరా, షాజహానా, ఔరంగజేబా? జహాంగీర్. ఔరంగజేబ్. కాదు, మళ్ళీ ట్రై చేయండి. అక్బర్. కాదు, షాజహాన్ కరెక్ట్. 2 పాయింట్స్ వచ్చిండు రామ్ బ్రో. ఓకే, షాజహాన్ ఇది ఫేమస్ జ్యువెల్ స్టడ్డెడ్ పికాక్ థ్రోన్ కట్టిండంట. నెక్స్ట్, జీడిపిని ఎలా మెజర్ అంటే వాట్ డస్ జీడిపి మెజర్? ఆప్షన్ వెల్త్, ప్రొడక్షన్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్? వెల్త్. సారీ ప్రొడక్షన్. కరెక్ట్ ఆన్సర్. 3 మార్క్స్. నీకు 3 మార్క్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే, జీడిపి అనేది టోటల్ వాల్యూ, గూడ్స్ అండ్ సర్వీసెస్ టోటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది, కంట్రీలో ప్రొడ్యూస్ చేసిందా? సో చెప్పు బ్రో, నీకు అర్థమైంది. జీడిపి గురించా? జీడిపి అనేది మన దేశంలో ఉన్న మొత్తం ప్రోడక్ట్స్, అది ప్రొడక్షన్ గురించి, టోటల్ ప్రొడక్షన్ని తెలియజేసేది. ఓకే, నెక్స్ట్ బ్రో, వాట్ ఈజ్ ప్రైమరీ గ్యాస్ ఇన్ సన్? సన్నులో ప్రైమరీ గ్యాస్ ఏంటిది? హీలియం. హెచ్ మీదనే వస్తుంది కానీ చెప్తాను. హీలియమా, హైడ్రోజన్? హైడ్రోజన్. 4 మార్క్స్ వచ్చినాయి స్టీఫెన్ బ్రోకి. 4 మార్క్స్. రామ్ బ్రో నీకు 2 మార్క్స్. అంటే నువ్వు బీట్ చేయాలి. నువ్వు మాట ముందే ఇచ్చినావు బీట్ చేస్తా అని. నెక్స్ట్, ఇప్పుడు నేను ఆప్షన్ ఇయ్యను, ఇది ఈజీ క్వశ్చనే. మీరు ఓవర్ స్పీడ్ చెప్తే వాళ్ళకి మార్క్స్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? సరోజిని నాయుడు. నో. దాదాబాయి నౌరోజీ. కరెక్ట్ ఆన్సర్. 3 మార్క్స్. దాదాబాయి నారోజీనే. దాదాబాయి నారోజీ ఇది డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ బుక్ రాసింది కదా, కాబట్టి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని దాదాబాయి నారోజీని అంటారు. సో 3 మార్క్స్. నేను బీట్ చేస్తాను స్టీఫెన్ బ్రో. నెక్స్ట్, విచ్ మెటల్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? రూమ్ టెంపరేచర్లో ఏది ద్రవ రూపంలో అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది? పాదరసం అంటే మెర్క్యూరీ. 4 మార్క్స్. 4 మార్క్స్ రా. కంగ్రాట్స్. ఓకే, 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్లో ఎవరైతే
ముందుంటారో వాళ్ళకే క్యాష్ ప్రైజ్ వస్తుంది. సో ఎంత? ఇస్తా ఒక 10,000. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ మార్నింగ్ స్టార్? శుక్రుడు. ఇంగ్లీష్లో చెప్పు. వీనస్. మన వ్యూవర్స్ ఇంగ్లీష్లో చూస్తారు కాబట్టి వీనస్. కరెక్ట్ ఆన్సర్. 5 మార్క్స్. రామ్ బ్రో 5 మార్క్స్ వచ్చేసినాయి. వీనస్ ఎందుకంటారు అంటే అది సన్ రైజ్ సన్సెట్ అప్పుడు చాలా బ్రైట్గా ఉంటుంది ఆకాశంలో. నెక్స్ట్, అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? ఆడమ్ స్మిత్. కౌటిల్యుడు. సారీ, ఆ కౌటిల్యుడు. బ్రో ఐఎమ్ ఎక్స్పీరియన్స్. సారీ, 6 మార్క్స్ రామ్ బ్రోకి. ఓకే, కౌటిల్య పాలిటిక్స్, ఎకనామిక్స్ వీటిపైన అర్థశాస్త్రం రాశాడు. అర్థశాస్త్రం. కౌటిల్యుని పేరు ఇంకోటి ఉంది తెలుసా? చాణక్య. కరెక్ట్ ఆన్సర్, కానీ మార్కులు రాదు. ఓకే. నెక్స్ట్, ఇది ఈజీ క్వశ్చన్. హ్యూమన్ బాడీలో స్మాలెస్ట్ బోన్ ఏంటిది? స్నెపస్. చెప్పండి ఆప్షన్ చెప్తా. జ్వాల. కరెక్టే వస్తుంది. ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళకే. స్టెపస్ ఉంటుంది. కరెక్టే. స్టెపిస్. స్టెపిస్. 7 మార్క్స్. 7ఆ? 7 బ్రో. 7. బ్రో బ్యాక్వర్డ్ అవుతున్నావు. ఇంకా 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. 6 క్వశ్చన్స్లో మొత్తం 6 క్వశ్చన్స్ చెప్తే నువ్వే విన్ అవుతావు. సరే, స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్, స్టెపీస్ ఎక్కడ ఉండదంటే మన మిడిల్ ఇయర్లో ఉంటుంది. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ఏ గ్యాస్ ప్రధాన కారణం? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. బ్రో నువ్వు కరెక్టే చెప్తున్నావు కానీ ఆప్షన్ చెప్పేంత వరకు వెయిట్ చేస్తే. అవునులే. ఇప్పుడు ఎన్ని మార్క్స్ బ్రో నీకు? 7, 8. 8 మార్కులు. నువ్వు 4 మార్క్స్ తెచ్చుకోవాలి ఇంకా. ఓకే. ఇది చెప్పు బ్రో. విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ 5 ఇయర్స్? 5 రివర్స్. సారీ, 5 రివర్స్. పంజాబ్. బ్రో 9 మార్క్స్. నువ్వు చాలా స్లో అయిపోయావు బ్రో. అన్న జీకుల తోపు. పంజాబ్ని ల్యాండ్ ఆఫ్ 5 ఇయర్స్ అని అంటారు. 5 రివర్స్. 5 రివర్స్. 5 నదులున్న రాష్ట్రం ఏంటంటే పంజాబ్. ఏంటిది అది? బియాస్, రవి, సత్లుజ్, చెనాబ్, జేలం. చెప్పండి, మీరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. రవి, బియాజ్, సట్లేజ్. ఇంకా మిగతాది సత్లేజ్, జేలుం, చినాబ్. చినాబ్. చినాబ్ బ్రిడ్జ్ కట్టిరు మొన్న రీసెంట్. ఐడియా. ఎత్తుగా అయినా. నెక్స్ట్, ఇది ఈజీ క్వశ్చన్. ఎవరు స్పీడ్ చెప్తే చూద్దాం. స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ ఈజ్ నోన్ యాజ్? భూకంపాల గురించి చదివేదాన్ని ఏమంటారు? బ్రో 10 మార్క్స్. 10 మార్క్స్. మొత్తం స్కూల్ బుక్స్ చదివి అట్లా డేసీ కూడా అట్లా. ఏం కాదు, నువ్వు కూడా వస్తుంది. నువ్వు కూడా చెప్పలేస్తున్నావు కానీ కొంచెం స్లో ఉన్నావు. కానీ కాంపిటేటివ్లో స్లోనెస్ పనికిరాదు, చాలా స్పీడ్గా ఉండాలి కాబట్టి మనం ముందుకెళ్తాం. నెక్స్ట్, డూ ఆర్ డై అనే స్లోగానే ఎవరు ఇచ్చారు? గాంధీ. ఓకే, మన బ్రో చెప్పాడు ఫస్ట్. 5 మార్క్స్. ఆ డూ ఆర్ డై దేంట్లో ఇచ్చాడో గుర్తుందా? క్విట్ ఇండియా. క్విట్ ఇండియానే. 6 మార్క్స్. లేదు, క్యాజువల్గా అడుగుతున్నా. నెక్స్ట్, ఇది ప్రపంచంలో అత్యంత ఎడారైన ప్రదేశం ఏంటిది? అది చలి అయినా సరే, అంటే చల్ల ప్రదేశం, వేడి అని కాదు, అత్యంత ఎడారైన ప్రదేశం. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ వరల్డ్? ఆప్షన్స్ ఇస్తాను. గోబీనా, అరేబియానా, సహారానా, అంటార్టికానా? సహారా. చూడండి ఫ్రెండ్స్, సహారా అని చెప్పారు కానీ అది వేడి దాంట్లో సహారా అనేది ఎడారి. కానీ అంటార్టికా అనేది చాలా అత్యంత శీతలమైన ప్రదేశం, కోల్డెస్ట్ ప్లేస్, ఎడారి ప్రదేశం అక్కడ. కాబట్టి అంటార్టికా కోల్డెస్ట్ డెజర్ట్, సహారా ఏమో హాటెస్ట్ డెజర్ట్. అక్కడ ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలానే మనకు కన్ఫ్యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్తో కంప్లీట్ చేద్దామా? ఇంకా 12 క్వశ్చన్స్, 30 కంప్లీట్ చేద్దామా? 2. ఓకే, మన ప్రేక్షకులకి ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్కి నేను ఏం చేస్తా అంటే ఒక్క క్వశ్చన్కి 5 మార్క్స్ యాడ్ చేస్తా. ఈ 2 క్వశ్చన్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళు విన్నర్స్. నెక్స్ట్, లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా?
మన ఇండియాలో లాంగెస్ట్ హైవే ఏంటిది? జాతీయానం 44. బ్రో స్టీఫెన్ బ్రో. సరే ఇప్పుడు ఎంత బ్రో నీకు టోటల్? 8, 10, 18. 9 కాదు 19. ఓకే 19. సరే నీకు 5 కలిసి 9 ప్లస్ 14 అయితే ఆయన 9 ప్లస్ 5 14. కరెక్టే. నేను 10. నాకు 6 మార్క్స్. సరే మరి ఫేర్గా మనం ఈ కాంపిటీషన్ ముగించాలి కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ క్వశ్చన్ చెప్తారో వాళ్ళకి 15 మార్క్స్. అన్నీ వస్తుంది. సో ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను, చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. ఇక్కడ మైండ్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి. ఇది చెప్పిన వాళ్ళే విన్నర్స్. మన దేశంలో అత్యంత పొడవైన కోస్టల్ లైన్ ఏంటిది? గుజరాత్. బ్రో విన్నర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు ఈ క్విజ్ పోటీలో మా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా చెప్పారు, కానీ దీంట్లో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. దీంట్లో జస్ట్ మనం ఒక నేర్చుకోవడానికే ఈ వీడియో తయారు చేసిన ఫ్రెండ్స్. కాంపిటేటివ్లో స్పీడ్గా ఉండండి, ఎందుకంటే మనకు టైం లిమిటెడ్గా ఉంటుంది. సో ఇది ఎలా అనిపించిందో ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఫ్రెండ్స్ మనం. నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను జాగ్రఫీ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు కాబట్టి సరిగా చెప్పలేకపోయాను. పర్లేదు, బాగానే చెప్పినావు బ్రో, చాలా బాగా చెప్పినావు. ఇంకా ఏం లేదు, ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ బ్రో. నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఎగ్జామ్ వల్ల కూడా మనం కంగారుని అలజడిని ఎలా జయించాలనో మనకు తెలుస్తూ ఉన్నది, ఎందుకంటే ప్రాక్టీస్ లాగా ఉంటుంది ఇది. ఓకే. మీ ప్రైజ్ మనీ అనేది మీకు తర్వాత చెక్ రూపంలో ఇస్తాము. సో ఓకేనా మీకు? ఓకే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అడుగు బ్రో ఛానల్. అడుగు బ్రో. అడుగు బ్రో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.